అందరికీ నమస్కారం. శూన్య ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. బ్రహ్మర్షి పత్రిజీ డాక్యుమెంటరీ సినిమా చూడడం జరిగింది నేను మరియు గణేష్ గారు. ఆ డాక్యుమెంటరీ గురించి ఈరోజు కొన్ని విషయాలు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో ప్రివ్యూ షోలో ఒక 70 మందికి ప్రివ్యూ చేసి చూపించడం జరిగింది. ఆ సినిమా గురించి ఈరోజు మాట్లాడదాం. పక్షుల అరుపులు చీకట్లో నేచర్లో ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటిది భయపడతారు జనాలు. అడవులలోకి వెళ్ళడం అంటే భయం ఉంటుంది. పులి అంటే ఇష్టం, కానీ పులికి దగ్గరలో ఉండలేదు. పులి ఉంటే ధైర్యం, వేరే జంతువులు రావు. పత్రిసారి ఉంటే ధైర్యం, ఆనందం, భయం అన్నీ. నిన్ను నువ్వు ఒక విషయంలో చంపుకోవాలి లేదా పత్రిసారిని చంపేయాలి. సార్ గణేష్, ఎట్లా అనిపించింది ఆ సినిమా నీకు? అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా మరి ఈరోజు పత్రిజీ డాక్యుమెంటరీ మూవీ చూడడం నేను పర్టికులర్గా చాలా అదృష్టంగా భావించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూవీ చూస్తున్నప్పుడు అంటే ఒక మనిషి ఏదైనా ప్రపంచానికి ఇవ్వాలంటే ఇంత తన అన్నింటినీ వదులుకొని ఎంత అద్భుతంగా మరి ప్రపంచానికి ఇవ్వచ్చా అనేది విషయాన్ని నేను బాగా ఆయన ఆకలింపు చేసుకున్నాను పత్రి సారు ఆ మూవీ చూస్తున్నప్పుడు. అంటే నాకేంటి అనేది కాకుండా ప్రపంచానికి ఏంటి ఆయన తెలుసుకున్న అంటే ఆయన జీవిత ప్రయాణంలో వారు ఏదైతే వారు తెలుసుకున్నారో, ఏదైతే ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని తెలుసుకున్నారో ఆ విజ్ఞానానికి ప్రపంచానికి అందించే విధానం, వారు జీవిత ప్రయాణం ఎంత అద్భుతంగా అనిపించింది నాకు ఈ మూవీలో. అయితే ఇక్కడ ఇది డాక్యుమెంటరీ ఫిలిం. యాక్చువల్గా ఇది రెగ్యులర్ కమర్షియల్ చిత్రం కాదు. అంటే పాటలు, ఫైట్లు, డ్యాన్సులు చిత్రం కాదు. 2.5 గంటల సేపు థియేటర్లో కూర్చోవాలి. ఎలా అంటే ఇంటర్వెల్ వరకు అసలు ఏమీ తెలియలేదు నాకు. చాలా ఇంటర్వెల్ వరకు అసలు నాకు ఏమీ ఉత్కంఠంగానే ఉంది. అంటే స్క్రీన్ ప్లే చాలా బాగుంది. స్క్రీన్ ప్లే అలాగే ఎడిటింగ్ అద్భుతంగా ఉంది. వాళ్ళు చెప్తుంటే అంటే గురువుగారి దగ్గర స్టార్టింగ్ నుంచి ఉన్న మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, అలాగే గురువుగారు వారు ఎలాగా ధ్యానానికి ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాలకు ఎలా వచ్చారు, అలాగే మేడం చెప్తున్న విషయాలు కానీ, మరి పత్రిసారి వాళ్ళ పరిపత్రి కానీ పరిణిత పత్రి కానీ చెప్తున్న విషయాలు అవన్నీ, అలాగే మన సీనియర్ మాస్టర్లు ఎంజి సౌర్య గారు కానీ అలాగే వెంకటేశ్వర్లు గారు కానీ చెప్తే విషయాలు అవన్నీ చూస్తున్నప్పుడు అసలు మనకి ఏమీ తెలియలేదు అసలు. అంటే అది ఒక కమర్షియల్ మూవీ కాకపోయినా కానీ అది చూస్తున్నప్పుడు వేరే మైండ్ అసలు వేరే చోటుకి వెళ్ళకుండానే ఉంది. అంటే స్క్రీన్ ప్లే ఆకట్టుకుంది. తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అవునా? ఎక్సలెంట్గా ఉంది. అయితే మీరు పిరమిడ్ సొసైటీకి వచ్చి దాదాపు ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల్లో పుస్తకాల ద్వారాను ఇంకొకరి ద్వారాను పత్రిజీ గురించి ఎంతో కొంత తెలుసుకొని ఉంటారు, పర్సనల్ ద్వారా. మాకు ఆల్రెడీ పత్రిజీ తెలుసు కదా, మళ్ళీ సినిమా ఎందుకు చూడాలి అనే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఖచ్చితంగా చూడాలి ఈ సినిమా. ఎందుకంటే పత్రి సార్ గురించి మనకి నేను వచ్చి 20 ఏళ్ళు అయింది, కానీ ఈ పత్రి సార్ ఇది ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం నుంచి ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఈ సినిమాలో చూపించడం జరిగింది. నిజంగా నాకు సార్ గురించి సార్ కోరమండలో పెట్టేజర్స్లో జాబ్ చేసేవారు, దాన్ని విరమించుకో దాన్ని రెసిగ్నేషన్ ఇచ్చేసి వెంటనే ఆయన ప్రపంచం కోసం ధ్యానం అందించాలని అందరికీ ఆయన కుటుంబాన్ని సైతం పట్టించుకోకుండా వెళ్ళిపోయారు అనేది అది ఉంది. అంటే ఆయన కోసం ఆయన ఏం చూసుకోకుండా ప్రపంచం కోసం చూడాలనే ఒక చక్కటి ఆలోచనతో ఆయన అందరికీ ఇచ్చారని ఉంది తప్ప ఆయన ప్రయాణంలో ఆయన పడ్డ కష్టం ఏదైతే ఉందో అది చాలా కళ్ళ కట్టడం అద్భుతంగా చూపించారు ఈ డాక్యుమెంటరీ మూవీలో. చాలా బాగా అనిపించింది. అవునా, ఇంత చేస్తారంటే ఒక్క మనిషి కోసం ఎంతో దూరం వెళ్ళి అక్కడ కూర్చుంటే ఇది వరకు విన్నాం, కానీ ఇది కళ్ళతో చూస్తుంటే చాలా బాగా అనిపించింది నాకు. విన్నాను పత్రిసారి ఎలా కష్టపడ్డారు, ఎంతో ఆయన జీవితాన్ని తెలియని విషయాలు కూడా చాలా ఉంటాయి. తెలియని విషయాలు తెలిసినాయి కదా. అసలు ఇప్పుడు వరకు కర్నూలు పిరమిడ్ ఎలా కట్టారు, అసలు కర్నూలు పిరమిడ్ రావడానికి కారణం ఏంటి అనే విషయాలు ఈ మూవీలో చూపించే విధానం బాగుంది. తర్వాత రెండో పిరమిడ్ అంటే యాక్చువల్గా పత్రిసారి మనం ఎంటైర్ పిరమిడ్ సొసైటీలో ఇంతకుముందు సార్ చెప్తున్నప్పుడు కూడా విన్నాం. గొంతుకోల పిరమిడ్ సొసైటీ అనేది బ్యాక్ బోన్ అన్నారు సారు. అది ఎందుకు బ్యాక్ బోను, ఎందుకు ఇంత గొంతుకోల పిరమిడ్ సొసైటీ అక్కడ మాస్టర్స్కి సార్ ఎందుకు ఇంత అలా చెప్పారు అనే విషయం దీంట్లో బాగా నన్ను ఆకట్టుకుంది. అందులో పర్టికులర్గా వెంకటేశ్వర మాస్టర్ ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర మాస్టర్ తాలూకు అనుభవం నన్ను కదిలించింది. చాలా బాగా అనిపించింది. అంటే ఒక జిజ్ఞాస ఉన్న మాస్టర్ ఎలా ఉంటాడనేది ఆయన చెప్పే విధానం, అంటే ఆయన అనుభవం
నన్ను చాలా బాగా ఈ సినిమా చూస్తే తెలుస్తుంది, నేను చెప్పడం కదా, చూడాలి. అంత కఠినంగా ఉంటుంది ఆయన చెప్పిన విధానం. ఆయన కోపం ఏమంటే అజ్ఞానం పైన కోపం. మన ఊరు కాదు, మన దేశం కాదు, మన ప్రాంతం కాదు, అయినా మొదట శాకాహారుల కండి అంటే 50% యు ఆర్ వన్. తాను నమ్మిన ఆ సత్యాన్ని ప్రజెంట్ చేయడంలో ఆ ఇంచు కూడా తొనకుండా ఆ కరేజెస్గా చెప్పడం. బల్లగుద్ది ఈ సినిమా నేను చెప్పకూడదు, నేను చెప్పేస్తే సినిమాలో చూసినప్పుడు అంత అది అనిపించదు, కానీ చూస్తే అది అర్థమవుతుంది. ఓకే, పాటలు ఎలా అనిపించాయి? పాటలు బాగున్నాయి. నాకు పాటలు అంటే మామూలుగా మన ఏయో ధ్యానానికి సంబంధించి పెట్టేస్తారు అనుకున్నాను, పాటలు చక్కగా రాయించారని చెప్పి విన్నాను నేను వేరే రచయితలతో. తర్వాత దాని వెనకాల మ్యూజిక్, పాటలు కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అలాగే మన పాటలు కూడా 2 పాటలు కొంచెం మార్చి, కొన్ని లిరిక్స్ మార్చి పెట్టడం జరిగింది, చాలా బాగున్నాయి. ఓకే, ఓవరాల్గా పిరమిడ్ మాస్టర్లు ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? అంటే ప్రతివాడు, ఇది పిరమిడ్ మాస్టర్లకి సగటు మనిషికి కూడా అవసరమే ఇది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ అండి, ఒక ఎవరో ఒక చరిత్ర సృష్టించిన వాడి విగ్రహాలు పెడతారు, ఎక్కడ మనం చూస్తూ ఉంటాం, ప్రపంచంలో అన్ని చోట్ల చూస్తాం. ఎందుకు పెడతారు? స్ఫూర్తి. ఇవాళ పత్రిసారి సినిమా మనం ఎందుకు తీయాలి, ఎందుకు మనం తెలుసుకోవాలంటే మరింత స్ఫూర్తి పొందడం కోసం. మనందరూ మరింత స్ఫూర్తి పొందుతాం, దాని ద్వారా మరింత ఒక మనిషి ఇంత చేస్తే నా జీవితంలో ఇక్కడ నేనుండగా, ఇక్కడ మనందరం పిరమిడ్ మాస్టర్లు అందరిది ఒకటే లక్ష్యం. మన గురుగారు పాడారు, పాటలో కూడా ఉంది, ఒకటే లక్ష్యం, ఒకటే మతం మనందరిది. ప్రపంచానికి విజ్ఞానాన్ని వ్యాపింపజేయడం మన లక్ష్యం. ఆ వ్యాపింపజేయడం లక్ష్యంలో భాగంగా గురూజీ అంటే ఒక పత్రిజీ, మనం తిరిగిన మన గురుగారు ఎలా దాన్ని వారి జీవితంలో ఎదురయ్యే వాటిని సమతుల్యం చేసుకుంటూ, వారికి అన్ని ఇబ్బందులు ఉన్నా, ఎంతమంది వద్దన్నా అవునన్నా కాదన్నా, ఇందులో మరీ పర్టికులర్గా ఆయన పెట్టిన పార్టీకి సంబంధించి ఒక సన్నివేశం ఉంటుందన్నమాట. అది నేను చెప్పను, చూడండి. ఆ పార్టీకి సంబంధించి సన్నివేశంలో ఆయనకి ఎదురైన అందరూ ఇది వద్దు అని చెప్పిన వాళ్ళే, వద్దు అని చెప్పినప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం అలాంటిది అనేది సినిమాలో బాగా చూపించారు. అంటే మన అంతరాత్మని ఎలా మనం ఫాలో అవ్వాలి, మన అంతరాత్మ చెప్పిన ఆ ప్రబోధాన్ని ఫాలో అవుతూ మన జీవితంలో మనం అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరాలి అనే విషయాన్ని పత్రిజీ చక్కగా ఆయన చేశారు, అది చక్కగా చూపించారు ఈ మూవీలో. వరకు నిజంగా కూడా నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, అసలు ఏంటిది, ఏమవుతుంది సార్, ఎంత గొప్పగా ఒక మనిషి అనుకుంటే చేయగలడా అనేది చాలా ఉత్కంఠంగా భరితంగానే అనిపించింది ఇంటర్వెల్ వరకు. ఇంటర్వెల్ తర్వాత కూడా మరి కూర్చుంటే చక్కగా మరి సారు అంటే చివరిగా ఆయన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆయన చేసిన ధ్యాన యజ్ఞాల వరకు వచ్చింది ఈ సిరీస్. ధ్యాన యజ్ఞాల వరకు అంటే 99 వరకు దీంట్లో చూపించారు. ఆ ధ్యాన యజ్ఞం వరకు అసలు అప్పుడు మనకు ఒక సొసైటీకి అంటే పిరమిడ్ సొసైటీకి ఒక రూపం వచ్చేసింది. అంటే ఒక విత్తనం వేస్తే ఆ విత్తనం తాలూకా మొలకొచ్చి ఆ చెట్టు అయ్యి ఫలం రావడానికి మరి చాలా టైం పడుతుంది. ఆ ఫలము అనే దానికి వచ్చినప్పటి వరకు అది ఉంది. తర్వాత ఫలాన్ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తాం మనం, అది కూడా తర్వాత వస్తుందేమో మరి నెక్స్ట్ మూవీలో. చాలా బాగుంది. ఈయన దృష్టిలో ఒక్కటే, ఎవడు ధ్యానం చేస్తాడు, ఎవడు ధ్యాన ప్రచారం చేస్తాడో నావాడనే తత్వం ఈయనది. అటువంటి వాడు పూరుగుడిసెలు ఉన్నా కూడా పోయి ఈయన కూర్చునేటువంటి మనస్తత్వం ఈయనది. ఓకే, ఓవరాల్గా మనం మామూలు సినిమాకి వెళ్ళి సినిమా మొత్తం చూసిన తర్వాత ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు థియేటర్ తర్వాత, లేదా గంట 2 గంటలు, కొంతమంది అయితే 10 రోజులు 15 రోజులు కూడా ఆ ప్రభావం వాళ్ళ మీద చూపిస్తుంది. సినిమా చూసి వచ్చిన తర్వాత, శివాజీ చూసి వచ్చిన తర్వాత, ఇప్పటి నుంచి మనం భారతీయుడి సినిమా చూసిన తర్వాత మనం లంచం ఇవ్వకూడదు, ఇచ్చేవాడిని కూడా శిక్షించాలి, ఇట్లా మనకు ఫీలింగ్ వస్తుంది. అంటే ఒక గంట 2 గంటలు క్యారీ అయితే చాలామంది ఖుషి సినిమా చూసి అట్లాంటి బ్యాగులు వేసుకుంటారు, హీరో షర్ట్లు అట్లాంటివి వేసుకుంటారు. ఆ సినిమా చూసిన తర్వాత మీకు ఒక 20 నిమిషాలు, అరగంట, గంట, 2 రోజులు, ఒక రోజు ఏం ఫీలింగ్ మిమ్మల్ని క్యారీ చేసింది? యాక్చువల్గా ఈ సినిమాలో అంటే మనందరం అనుకుంటామండి, ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక లక్ష్యం మన ముందు ఉన్నప్పుడు మనం దాన్ని చేరుకునే సమయంలో మనకి చాలా అడ్డంకులు వస్తుంటాయి టోటల్గా ప్రతి సగటు మనిషికి, ఎవరికైనా సరే ప్రపంచంలో. ఇందులో ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి ఇవ్వడంలో మనిషికి ఎదురయ్యే అన్ని వాటిని ఎలా మనం బేరీ చేసుకోవచ్చు అంటే, పత్రిజీ జాబ్ని విడిచిపెట్టారు. అదంత ఈజీ అని పని కాదు.
ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉండి ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ ఒక చక్కటి జాబ్, అది ఒక మంచి పొజిషన్లో ఉన్న మనిషి చక్కని ఇడిచిపెట్టడానికి దానికి చాలా సాహసం కావాలి, అంత ఈజీ కాదు. కానీ ఎంత అవగాహనతో ఎంత స్పృహతో ఆయన చేశారనేది ఈ సినిమాలో చూడొచ్చు. అంటే మనిషికి విషయాలు తెలియని కదండి, అవగాహన అయిన తర్వాతనే మనిషి ఆచరణలోకి వస్తుంది, అది ఆచరించగలుగుతాడు వాడు. అంతవరకు మాటల వరకే ఉంటాయి, అవి ఇక్కడ వరకే ఉంటాయి. కానీ అందులో వారు జాబ్ రిజైన్ చేయడానికి ఒక మెసేజ్ అందులో వస్తుంది, ఆ మూవీలో చూడొచ్చు. బుద్ధుడి దగ్గర నుంచి ఒక మెసేజ్ వస్తే ఆ మెసేజ్ని ఆయన ఎలా అర్థం చేసుకొని ఆయన ఎలా దీని వెంటనే బయటకు వచ్చారనేది అది చూడొచ్చు. అంటే ఈ సినిమాలో కొన్ని మూమెంట్స్ ఉన్నాయి, కొన్ని సంఘటనలు. అంటే ఎలాగ మనం డిసిషన్ తీసుకోవాలి, నిర్ణయం తీసుకోవడానికి కొన్ని సందర్భాలు కుదరదు మనకి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన అందరికీ ఉంటుంది ధ్యాన ప్రచారం చేయాలని, అందరికీ ధ్యానం అందించాలని. అందులో అలా డిసిషన్ తీసుకోవడానికి ఎలా మనం షిఫ్ట్ అవ్వాలి దీని నుంచి అనే దానికి ఇందులో కొన్ని సందర్భాలు మనకి బాగా మోటివేట్ చేస్తాయండి. నాకైతే నేను మోటివేట్ అయ్యాను, కానీ నేను చెప్పను మూవీ చూడాలి అందరూ. ఒకసారి ఇంట్లో ఉన్నప్పుడే సార్ అందరినీ లేడీస్ ఎవరైనా అడిగితే సార్ మిమ్మల్ని ఏదైనా అడగాలంటే అందరు భయపడుతున్నారు సార్, ఎందుకంటే మీరు అరుస్తున్నారని వాళ్ళు భయపడుతున్నారంటే నేను ఎవరిని తిడుతున్నా, నన్ను నేనే తిట్టుకుంటున్నా, వాళ్ళు వేరే కాదు నేను వేరే కాదు. సార్ ఎంత బయట కోపం చూపించినా పిల్లల మీద కానీ లోపల అంత ప్రేమను చూసినాను సార్లో. అసలు వాత్సల్యమైన ప్రేమ, అది తల్లి కంటే ఎక్కువ ప్రేమ. మరి నిన్న మనిద్దరం కలిసి ప్రసాద్ ల్యాబ్లో చక్కగా నాకు మీ ద్వారానే నేను అక్కడ రావడం జరిగింది సినిమా చూడడానికి కూడాను. మరి పత్రిజీ డాక్యుమెంటరీ మూవీ మీకు ఎలా అనిపించింది? చాలా ఇన్స్పైర్ అయింది. ఒక మనిషి తలుచుకుంటే ఇంత చేయగలడా, ఒక సామాన్యమైన మనిషే కదా, మామూలు ఉద్యోగి తలుచుకుంటే ఇంత చేయగలడా, ఒక మనిషి అంత చేసినప్పుడు మనం ఎంత చేయగలం అని నాకు అనిపించింది. ఓకే, ఒక మనిషి ఇంత చేయగలిగితే మనం ఎంతో కొంత చేయగలం కదా, ఆయన చేసిన దానిలో ఒక 2% చేసిన దాని అనిపించింది. ఓకే, మీకు 2.5 గంటలు మీరు మామూలుగానే పెద్ద ఎక్కువసేపు కూర్చోరు ఏది పెద్ద ఎక్కువ చూడండి. నాకు తెలిసి నా మీతో ఉన్న మిత్రత్వంలో నేను చూశాను కాబట్టి మీకు 2.5 గంటల సేపు మీరు ఆ సినిమా ఎలా చూడగలిగారు? అంటే మీకు ఏమనిపించింది? సినిమా చూస్తున్నప్పుడు వెళ్ళిపోవాలి ఉండాలా అనిపించిందా మీకు? లేదు, యాక్చువల్గా ఫస్ట్ 5-10 నిమిషాలు ఏదో డాక్యుమెంటరీ లాగా అనిపించింది, తర్వాత ఇన్వాల్వ్ అయిపోయాం దానిలో స్టోరీ లోపలికి. ముఖ్యంగా ఆర్ఆర్ అంటే మ్యూజిక్ అన్నది ప్రాణం. ఆర్ఆర్ టోటల్గా సినిమాకి మ్యూజిక్ ప్రాణం. టోటల్గా సినిమాకి మ్యూజిక్ ప్రాణం. మ్యూజిక్ మనని కట్టేస్తుంది. అంటే ఆ సన్నివేశానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది ఆర్ఆర్, అది కూర్చోబెట్టింది థియేటర్లో. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఆ రేంజ్ ఆర్ఆర్. నేను ఏ డాక్యుమెంటరీ సినిమాకి కూడా ఈ రేంజ్ ఆర్ఆర్ చూడలే అబ్బా. ఓకే, ప్రతి సన్నివేశానికి తగ్గట్టుగా ఆర్ఆర్ అదిరిపోయింది. దాంతో అది ఆ ఎమోషన్ని, ఆ ఫీల్ని ఆ మ్యూజిక్ క్యారీ చేస్తుంది. అట్లా ఆర్ఆర్ వల్లే అంటే సినిమా అద్భుతం, స్క్రిప్ట్ అద్భుతం, అదంతా అద్భుతం, ఆర్ఆర్ అనేది కూర్చోబెట్టింది అనిపించింది నాకు. సో ఆయన ఆలోచన అంతా ఒక్కరు వచ్చినా చాలు, నేను అనుకుని చెప్పాలనుకుని చెప్పడం అంతే. నిజంగా అది చాలా కష్టమైన పని. ఇది మహా అంటే 10 మంది ఉంటే ఓ గ్రేట్ అప్పట్లో. ఏమయ్యా ఎప్పుడన్నా ఊహించుకున్నామా మన మూమెంట్ ఇంత హై లెవెల్కి వస్తుందని, ఇంత ప్రచారం అవుతుందని? ఎన్నిసార్లు చెప్పారు, కనపడిన ప్రతిసారి చెప్తారు. లేకపోతే డిసెంబర్లో ఆ చలిలో వచ్చి వాడికి పొద్దున గంటలు లేచి వాడికి వేడి నీళ్ళు కూడా లేవు, అలాగే చల్లా వేడి నీళ్ళలో స్నానం చేసి వాడికి లేచి కూర్చొని అవసరం ఏముందండి నాకు అర్థం కాదు. ఏ పొందుతున్నాడు వాడు? ఒకళ్ళు ఇద్దరు కాదు, 5,000 10,000 మంది. అప్పుడు అందరికీ తెలిసింది పిఎస్ఎస్ఎం అంటే ఏంటో, పత్రిజీ అంటే ఏంటో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వెంకట్కి మంచి టేస్ట్ ఉంది, యాక్చువల్గా మ్యూజిక్ టేస్ట్ ఉంది. ఓకే, మంచి మ్యూజిక్ చేయించాడు. ఎందుకంటే మీరు నేను చూస్తాను మీరు బాగా అనలైజ్ చేస్తారు. ఎందుకంటే మీరు ఎన్నో డాక్యుమెంటరీ మూవీస్ చూశారు, మీరు ఆల్రెడీ మీరు తీశారు, మీకు దీని మీద బాగా మీకు అవగాహన ఉంది. 20 years నుంచి మీకు దీని మీద నాకు తెలిసి ఒక పట్టు ఉంది. 20 డాక్యుమెంటరీ ఫిల్మ్ నేను డైరెక్ట్ చేశాను. కానీ మీరు చెప్పడం బాగుంది. ఈ మ్యూజిక్ ఎంత అంటే నాకు కూడా అనిపించింది, ఇందాక నాకు కూడా అది అనిపించింది, కానీ మీరు చెప్పే విధానం ఇంకా బాగుంది. అయితే
ఇంకా మీరు థియేటర్లో చూస్తే రెగ్యులర్ రిలీజ్ అయిన తర్వాత ఓకే ఆర్ఆర్ ఎఫెక్ట్ తెలుస్తుంది మీకు ఇంకా. అంటే ఇక్కడ ల్యాబ్లో మనం చూసినప్పుడు కొంచెం అది యాప్లో చూసినప్పుడు 5.1 మిక్సింగ్ అని ఉంటుంది. ఓకే అంటే 5.1 అంటే మధ్యలో ఇట్లా చుట్టుముట్టు డబ్ల్యూ డిజిటల్ సౌండ్ ఉంటుంది కదా, అది మిక్సింగ్ అవ్వలేదు. మన దగ్గర మిక్సింగ్ అవ్వలేదు, కంప్లీట్గా అవ్వలేదు. అలా టెక్నికల్ ఎర్రర్ వచ్చింది. ఆ టెక్నికల్ ఎర్రర్లోనే నేను అసలు ప్రివ్యూ వేసే ముందర నేను వెంకట్ అనుకున్నాం, అరే జనాలంతా ఎట్లా యాక్సెప్ట్ చేస్తారో ఏంటో అందరికీ చెప్పేశాము, సినిమా వేస్తున్నాం థియేటర్లో అని చెప్పి పిలిచేసాము. అంత ముందు రోజే అది రాలే, అది ఓకే అది మిక్సింగ్ అవ్వలే. అది మిక్సింగ్ అవ్వలే అంటే పత్రిసారి సినిమా మరి మిక్సింగ్ అవ్వలేదు కదా, ఎట్లా చూస్తారు అందరూ, ఎట్లా ఫీల్ అవుతారో అని కొంచెం లోపల అనుమానం ఉండేది. ఓకే అసలు ఫస్ట్ చెప్పకపోతే ఎవరికి తెలియదు, అంటే సౌండ్ ఎదురుంగు నుంచి వస్తుందా, వెనకాల నుంచి వస్తుందా, పక్క నుంచి వస్తుందా, ఎన్ని స్పీకర్లో నుంచి వస్తుంది అని. ఓన్లీ స్క్రీన్ వెనకాల నుంచి వచ్చింది సౌండ్, మోనో సౌండే వచ్చింది. అయినా సరే జనాలు ఎంజాయ్ చేసి మ్యూజిక్ బాగుంది అంటున్నారంటే థియేటర్లో సౌండ్ వచ్చిన తర్వాత చేస్తే ఎలా ఉంటుందని చాలా ఆనందం వేసింది. ఓకే అది బాగుందండి, నేను కూడా దాన్ని బాగా ఎంజాయ్ చేశాను మ్యూజిక్. ఎందుకంటే గురుగారు కొన్ని సన్నివేశాల్లో ఆ పార్టీ పెట్టినప్పుడు కానీ కొన్ని అనుభవాలు వచ్చినప్పుడు కానీ ఒక అద్భుతంగా ఉండేది, ఆ సమయానుకూలంగా ఉండేది. అసలు నేను ఎన్నో డాక్యుమెంటరీలు చేసినా కానీ ఏదో ఆర్ఆర్ చేయించాం కానీ చాలా ఖర్చు కూడా అయిందండి ఇది. దాదాపు మ్యూజిక్కి నాకు తెలిసి 15 నుంచి 20 లక్షలు ఖర్చు అయింది. ఓకే మ్యూజిక్ చాలా ఖర్చు అయింది. చాలామంది అంటారు ఏదో డాక్యుమెంటరీ ఎందుకు అవుతుంది అంత ఖర్చు అంటారు, ఓన్లీ మ్యూజిక్ అయింది. ఓకే కమర్షియల్ మూవీ లాగే 15 లక్షలు దాదాపు మ్యూజిక్ ఖర్చు అయింది సినిమా. ఓకే ఇంకా మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన పాయింట్స్ ఈ మూవీలో చెప్పండి. ఇప్పుడు మనకు ఒకటి థాట్ వస్తుంది, వచ్చిన తర్వాత ఇది చేయొద్దు నాకు అంత నువ్వు చెప్తావు, ఇది మంచిగా లేదు వద్దు మనకెందుకని ఇంకోటి చెప్తారు. తెలిసిన వాళ్ళు 10 మంది చెప్తారు, నువ్వు ఇది కనుక చేస్తే నేను ఇంత మాట్లాడము రేపటి నుంచి అని చెప్తారు. అట్లా పత్రిసారు పిరమిడ్ పార్టీ విషయంలో పిరమిడ్ పార్టీ పెట్టినప్పుడు ఆయన ఎట్లా వ్యతిరేకించారు, ఆయన ఎట్లా దూరం పెట్టారు, ఆయనను ఎట్లా విమర్శించారు, అయినా సరే ఆయన ఎన్నికి తగ్గలేదు. అంటే నాతో ఎవరున్నా పర్లేదు, ఎవరు లేకపోయినా పర్లేదు, నాకు ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, దాని ప్రకారం పార్టీ పెట్టాల్సిందే. నాతో నువ్వు మాట్లాడినా పర్లేదు, నువ్వు మాట్లాడకపోయినా పర్లేదు, నువ్వు నా నుంచి దూరమైనా పర్లేదు, మా పిఎస్ఎస్ఎం నుంచి నువ్వు వెళ్ళిపోయినా పర్లేదు, నాకు మాస్టర్స్ అందించిన మెసేజ్ నేను చేస్తా ఖచ్చితంగా అని చెప్పి ఆయన నిలబడ్డారు చూడు, ఆ సీన్ నాకు చాలా గూస్ బంప్స్ వచ్చినాయి. నేను బాగా ఫీల్ అయ్యాను సార్ అప్పుడు, చాలా గూస్ బంప్స్ వచ్చాయి. అంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు చాలామంది ఇది ఎందుకు చేస్తావు, వద్దు చేయొద్దు, ఇది మంచి పని కాదు, అది ఇది అని భయపెడతారు చాలామంది. పద్దిసారి వెనకాడికి వెళ్ళేది చూడు, మీరున్నా సరే, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా, ఎవరు నా దగ్గర ఉన్నా ఎవరు దూరం పోయినా, మీరు నన్ను ఎన్ని విమర్శలు చేసినా కానీ నేను ఆగేదే లేదు, ఆధ్యాత్మిక రాజకీయాలు అనేది కావాల్సిందే, నేను దిగుతున్నా అని చెప్పి దిగాడు కదా. సేమ్ ఇలాగే ఈ డాక్యుమెంటరీ మూవీ కూడా వెంకట్కి మీకు చాలా సవాళ్ళు వచ్చిన ఎదురైనా ఉంటాయి. ఖచ్చితంగా ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు వెంకట్ నిలబడ్డాడు. అంటే ఇప్పుడు ఈజీగా 2.5 గంటలు చూసేశాడు దాన్ని తీయడానికి ఎంత సమయం పట్టింది, ఎంతమంది ఆర్టిస్టులు, ఎంత డబ్బులు, ఎన్నిసార్లు స్క్రిప్ట్ వర్క్లు, బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది. దాదాపు ఇది 1.5 కోటి అయింది తీయడానికి. ఓకే 1.5 కోటి ఖర్చు అయింది. ఎన్నో ఛాలెంజెస్ మధ్యలో వెంకట్ బాగా నిలబడ్డాడు. ఏది ఏమైనా సరే ఇది రిలీజ్ అయ్యేదాకా నేను చేసి తీరుతా, తర్వాత దీన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపించాలి, నేను పత్రిజీ జీవితాన్ని ఉన్నది ఉన్నట్టు చూపించాలి, ఏ కల్పితాలు లేకుండా చూపించాలి, ఏ మసాలాలు లేకుండా చూపించాలి అని చెప్పి దృఢ నిశ్చయంతో వెంకట్ బాగా పనిచేశాడు. ఓకే వెంకట్ ఒక టైంలో వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా సరే నేను సచ్చినా సరే ఈ డాక్యుమెంటరీ మాత్రం రిలీజ్ చేస్తా అన్న మొండిపట్టుతో చేశాడు. తర్వాత వెంకట్ ఈ డాక్యుమెంటరీకి ముందు 3 ఏళ్ళ నుంచి స్క్రిప్ట్ మీద రీసెర్చ్ చేశాడు. అంటే ఇది అంత ఆషామాషిగా వచ్చినదేం కాదు, మొత్తం 5 ఏళ్ళ శ్రమ ఇది, 5 years శ్రమ. కష్టే ఫలే అంటారు. పత్రిజీ ఎంత కష్టపడితే ఎంత మనకు ఫలం ఎలా అనుభవిస్తున్నాం, అలాగే ఈ సినిమాకి కూడా తను 5 సంవత్సరాల శ్రమ గొప్ప కనిపిస్తుందండి. అది చూస్తుంటే నాకు అనిపించింది. అంటే నేను ఫస్ట్ అనుకున్నాను ఏంటి మూవీ అంటున్నాడు ఈ అబ్బాయి అనుకున్నాను, కానీ నాకు చాలా బాగా అనిపించింది చూసిన తర్వాత. అది కనిపించింది నిజంగా, అతను చేసినటువంటి ఆ శ్రమ తాలూకా ఆ ఫలం అందులో కనిపించింది, గొప్పగా అనిపించింది. ఇందాక మీరు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా దగ్గర పార్టీకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ చెప్తూ నాకు చాలా బాగా అనిపించింది అన్నారు. నాకు ఇంకోటి కూడా అండి ఇప్పుడు అనిపించింది ఏంటంటే నాకు సార్ గురువుగారు
వ్యాధుల గురించి ఒక పాయింట్ చెప్పారు. అది అంటే వ్యాధులు ఎందుకు వస్తాయి జీవితంలో అనే పాయింట్ చెప్పినప్పుడు ఆయన చెప్పిన నాకు కూడా అది ఎక్సలెంట్గా అనిపించింది. అది మూవీలో చూస్తే తెలుస్తుంది. అవునవును, అన్నీ మేమే చెప్పేస్తే మళ్ళీ మీకు మూవీలో చెప్పడానికి ఏమి ఉండదు. కాబట్టి మీరు మూవీ కంపల్సరీ చూడాలి. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు బ్రహ్మర్షి పత్రిజీ చిత్రాన్ని జూలై 19న థియేటర్లో వస్తుంది. ఆ థియేటర్ లిస్ట్ ఏంటి అన్నది మేము అనౌన్స్ చేస్తాం సోషల్ మీడియాస్లో, పత్రిజీ ఫేస్బుక్లో, యూట్యూబ్లలో అన్నిటిలో. మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి చూడాలి. చూస్తే అసలు పత్రిజీ అంటే ఏంటి, పిఎస్ఎస్ఎం అంటే ఏంటి, ఈ భూమిపైన జరిగిన గొప్ప అద్భుతం పిఎస్ఎస్ఎం ఎలా అద్భుతం జరిగింది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు చూడాలి. చూస్తే ఆ ఇన్స్పిరేషన్ వేరు. ఎన్నో నేర్చుకోవచ్చు ఈ చిత్రం చూడడం ద్వారా. ఎన్నో పుస్తకాలు చదివి పత్రిజీ అలా తయారయ్యారు. మీరు ఈ డాక్యుమెంటరీ ఒక ఫిలిం చూస్తే ఎన్నో పుస్తకాల సారం ఆ ఫిలిం, ఎన్నో పుస్తకాలు, ఎంతోమంది కలిసినటువంటి, ఎంతోమందిని కలిసి సజ్జన సాంగత్యం వారు పొందిన అనుభవం, ఆయన అందించినటువంటి తీరు, ఆ జ్ఞానాన్ని ఎలా అందిస్తే ఒక మనిషి ఎలాగా అవుతాడనేది ఆయన చెప్పే తీరు. అంటే ఒక చూడండి, చాకలవాడి బట్టలు ఉతికి బండగేసి ఎంత బాగా సాఫ్ చేస్తాడో ఆ విధంగా చెప్పకనే చెప్పాడు మన గురువు. అంత అద్భుతంగా ప్రతి పిరమిడ్ మాస్టర్ తయారయ్యాడు. తర్వాత ఈ సినిమా తర్వాత మనకి యూట్యూబ్లో వస్తుంది, ఎక్కడో వస్తుంది, తర్వాత చూద్దాం అనుకోకండి. ఒక థియేటర్లో చూస్తున్న ఫీల్ వేరే ఉంటుంది. ఖచ్చితంగా అది చూడాలి. మీరు అందరూ వెళ్తూ మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా కొంచెం స్పిరిచువల్ అవేర్నెస్ ఉన్న వాళ్ళందరూ, ఎవరైనా మీతో మిత్రులు ఉంటే వాళ్ళకు కూడా చూపించే ఇది ఒక మహాభాగ్యం మన అందరికీ చేయాలని కోరుకుంటున్నాను. ఎస్ ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా థియేటర్లో చూడాలి. ఎందుకంటే ఆ మ్యూజిక్, ఆ డాబ్లీ డిజిటల్, ఆ 5.1 ఎక్స్పీరియన్స్, బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్లో పత్రిజీని చూస్తే కనుక ఆ ఫీలు, ఆ ఎనర్జీ వేరు ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ మీరందరూ జూలై 19th మీరు చూడాలి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ అందరికీ ఫ్రీగా టికెట్ ఇవ్వండి. ఇప్పుడు నేనైతే అనుకున్నా, ఇప్పుడు నేనున్నా మా ఊర్లో, నేను ఒక 20 టికెట్లు కొంటా, ఓ 50 టికెట్లు కొంటా. మా రిలేటివ్స్కి, మా ఫ్రెండ్స్కి, మా పేరెంట్స్కి అందరికీ టికెట్లు ఇచ్చి సినిమా ఖచ్చితంగా చూడండి అని చెప్తాను. మీరు కూడా ఒక్కొక్కరు 50 టికెట్లు, 100 టికెట్లు కొనండి. కొని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ ఇంటి పక్క వాళ్ళకి, మీ నైబర్స్కి అందరికీ టికెట్లు ఇవ్వండి. ఇచ్చి ఆ రోజు సినిమా చూపించండి. చూపిస్తే పత్రిజీ అంటే ఏంటి, పిరమిడ్ సొసైటీ అంటే ఏంటి, ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఆధ్యాత్మికత కోసం పత్రిజీ కానీ పిరమిడ్ మాస్టర్లు కానీ చేసిన త్యాగాలు ఏంటి అన్నవి ప్రపంచానికి అర్థమవుతాయి. అది అవసరం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్. కానీ పత్రి సార్ అనే వ్యక్తి ఎలాంటి వాడంటే అసలుకి దేవుడు అంటాం కదా మనం, దేవుడు అనే దానికి క్యారెక్టర్కి సరిపోతాడు. చెప్పేది చేసేది ఒకటే. ప్యూర్ అవతారం, అది సంపూర్ణ అవతారం.